ప్రైజ్ ద లార్డ్ అండి. నేటి దినవాక్యం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 8వ వచనం. నీ కోట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడకు దేవా ప్రభ, మరి వాక్యం మర్మములు మాకు అర్థమవుటకు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఒకానొక దినాన మా ఇంట్లో నేను ఉదయాన్నే కాఫీ తాగుతున్నాను. అలా నేను కాఫీ తాగుతున్నప్పుడు నా కుమారుడు అప్పుడే లేచి వచ్చి అడిగాడు, అమ్మా ఏం తాగుతున్నావు అని. నేను వెంటనే అన్నాను కాఫీ అని. ఆ స్మెల్ తోటి వెంటనే మా పాప కూడా నా దగ్గరికి వచ్చి, అమ్మ నువ్వు ఏం తాగుతున్నావు అని అడిగింది. కాఫీ అని అన్నాను. వెంటనే వాళ్ళిద్దరూ కూడా నన్ను ఒక ప్రశ్న అడిగాడు, అమ్మ మరి కాఫీ మంచిదా పాలు మంచిదా, మాకెందుకు పాలిస్తావు, నువ్వెందుకు కాఫీ తాగుతున్నావు అని అడిగాడు. ఆ ప్రశ్న నా హృదయంలో ఒక ఆలోచనను రేపింది. నిజమే, మరి కాఫీ మంచిదా పాలు మంచిదా అని ఒకసారి నేను ఆలోచనలో పడిపోయి వెంటనే ఫోన్ దగ్గరికి వెళ్ళి గూగుల్లో కాఫీ వల్ల కలిగే నష్టాలు అని వెతికాను. అది అలా వెతికినప్పుడు అనేక సందర్భాలు, మరి ఎన్నో సైట్ల నుంచి కాఫీ వల్ల కలిగే నష్టాలను నాకు చూపించింది. సరే ఇది ఇలా ఉంటే మరి వెంటనే నేను కాఫీ వల్ల కలిగే మరి ఉపయోగాలు ఏంటి అని సెర్చ్ చేశాను. అప్పుడు కూడా అది దానికి సమానంగానే కాఫీ వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో నాకు చూపించింది. అప్పుడు నాకు ఒక నిమిషం నేను ఆలోచించినప్పుడు అనిపించింది, మరి నిజమే, మరి మనం ఫోన్లో ఉన్న సమాచారము ఏదైనా కావచ్చు, అది మనం అడిగిన దాన్ని బట్టే తీసుకోగలం. మనలో ఉన్న ఆలోచనే అక్కడ మనకు సమాధానాన్ని చూపిస్తుంది. అవునా కదా? అయితే తన మార్గాల్లో నడిచే వారిని అనుసరించి అనుగ్రహం యొక్క రూపాన్ని దేవుడు వివరిస్తున్నాడు. నగరంలో మరియు దేశంలో ఆశీర్వదింపబడాలని, మీ పనిల్లో మీ ఇంట్లో ధన్యులుగా ఉండాలని, శత్రువులపై విజయం పొందాలని, సమృద్ధిగా సదుపాయం ఉండాలని తన ప్రవర్తన ప్రజలకు తాను ఆజ్ఞాపిస్తున్నాడు. మరి అదేవిధంగా ఆశీర్వదిస్తున్నాడు. దేవుని ఆశీర్వాదాలను పొందడానికి విధేయత అనేది కీలకం. దేవుని వాగ్దానాలను మరి ఖచ్చితంగా పాటించినప్పుడే దేవుని ప్రేమను సంపాదించుకుంటామని, కానీ ఆ వాగ్దానాలు పాటించడంలో ఆయనకు ప్రతిరోజు కూడా మనం దగ్గరవుతూ ఉండాలి. నన్ను ప్రేమించేవాడు నా మాటను గైకొనును, నా తండ్రి వారిని ప్రేమించును, మేము వారి యొద్దకు వచ్చి వారితో నివాసము చేతుము మరి అన్నది ఎంత సత్యమో, మరి దేవుని ఆశీర్వాదాలపై మనము వారసులము కావాలంటే మనలో ఉన్న ప్రతి రంగము అంటే కుటుంబము, పని, ఆరోగ్యము, ఇంకా మిగిలినవన్నిట్లో కూడా మీ ఆత్మక్షేమముగా ఉన్నట్లే మీరు మంచి ఆరోగ్యముతో ఉండాలన్నది ఎంత సత్యమో, దేవాతి దేవుడు మన విధేయతను అంటే ధర్మశాస్త్రానికి లేకపోతే దేవుని యొక్క ప్రతి విధమైన మరి పరిస్థితిలో లోతైన పిలుపును మరి మనం ఎరిగి మరి ఆయనను ఆత్మతో మరియు శక్తితో ప్రేమించడం అంటే ఏంటో తెలుసుకున్నప్పుడు మన జీవితాలలో మరి మనము ఆశీర్వాదాలను చూడగలుగుతాము. మరియు దేవుడు మన నుండి కోరిన దానిని అంటే మరి ఆయనకు అనుకూలంగా ఇందాక చెప్పినట్టుగా మరి ఫోన్లో నా చేతిలో ఫోన్ ఉంది, కాఫీ తాగాలా తాగొద్దా అన్నది మరి ఆ రెండు విషయాలలో నేను దేన్నైనా చూడవచ్చు. అయితే దేవుడు మన నుండి ఒక కోరికను దానిని జీవించడానికి పరిశుద్ధాత్మ మనకు శక్తినిస్తుంది. మరి చాలామంది మరి నేను ప్రతినిత్యము బైబిల్ చదువుతున్నానే, దేవునిలో మరి నిలకడగా ఉండలేకపోతున్నాను, ప్రతినిత్యం నేను ఆయన శక్తితో నడవలేకపోతున్నాను అనుకుంటున్నారేమో. మన చేతిలోనే ఉంది. మరి నీ ఎదుట ఉన్న దానిలో మరి నువ్వు మంచిదాన్ని ఎంచుకుంటావా లేదా అన్నది అది నీ చేతుల్లోనే ఉంది. మనం ఆయన చిత్తానికి అనుగుణంగా నడిచినప్పుడే దేవుని ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాము. కానీ చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే, అరే నేను అనేక దినముల నుంచి చర్చికి వెళ్తున్నానే అని, అనేక రోజుల నుంచి నేను ఇదే పని చేస్తున్నానే అని అనుకుంటూ ఉంటాము. కానీ మరి
మరి అది ఆయనకిష్టమైనట్టు మనం చేయట్లేదు. మనలో ఉన్న అనేక లోపాలు దేవుని సన్నిధికి, దేవుని ఆశీర్వాదాలకు మనల్ని దూరం చేస్తున్నాయి. నీలో ఉన్న లోపం ఏదైనా కావచ్చు. అంటే మరి కోపం కావచ్చు, మరి నువ్వు వేరే వాళ్ళని అందరితో సంఘానికి వెళ్తున్న సమస్తము నీకు ఇష్టమైన వారితోనే ఇష్టంగా ఉంటున్నావేమో. ఇవన్నీ కూడా లోపాలు. మరి నీ పిల్లల మీద కోపపడుతున్నామేమో, దేవుడు ప్రేమించమన్నట్టుగా ప్రేమించట్లేదేమో, సొంత వారిని ద్వేషిస్తున్నావేమో, నువ్వు మరి సమాధానం పొందకుండానే మరి బలులు అర్పిస్తున్నావేమో, మరి కానుక పెట్టెలో కానుకలు అర్పిస్తున్నావేమో. ఇవన్నీ కూడా ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధతతో ఉంటావో, పవిత్రంగా ఆయన కొరకై జీవిస్తామో, బలం ద్వారా మరి ఆత్మ బలము ద్వారా నువ్వు ముందుకు సాగుతూ ఉంటావో, మరి నీలో ఉన్న ప్రతి విధేయతకు నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకుంటావని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ ప్రేమను మరి నిజమే మనం ఆయన ప్రేమను సంపాదించుకునే దయను మనం ఈరోజు ఆయన హృదయం ద్వారా మనము పొందగలగాలి. మరి విధేయత, ఆనాడు ఆదాము మరి ఒక మాటకు విధేయత చూపకపోతేనే ఈ లోకమంతటి మీదకి శాపాన్ని తీసుకొచ్చాడు. మనము మరి ఈనాడు క్రీస్తు తన రూపంలో మరి మన దగ్గరికి వచ్చినప్పుడు ఆత్మ రూపంలో మన బలహీనతను బట్టి మనకు సహాయం చేస్తానని వేడుకుంటున్నప్పుడు మనం ఎంత సమర్థంగా మరి ఆయన మన కోట్లను నింపేదాకా మరి మనకు ఆయనకి అవకాశం ఇవ్వాలని, మరి ధన్యులుగా విధేయులై మరి ప్రతి చోట కూడా ఆశీర్వదింపబడేలాగా ఉండాలనే దేవుడు మరి ఎంతో సూటిగా మాట్లాడుతున్నాడు. మరి దేవాతి దేవుడిచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మనం సరిచేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు దేవా, నిత్యుడగు తండ్రి, నిజమే తండ్రి ప్రభా, మరి మీ ఆశీర్వాదాలకు మేము పాత్రులం కావాలంటే ప్రభా, మరి దానిలో పూర్తిగా జీవించాలంటే ఆనందంతో నీ ఆజ్ఞలు పాటించాలని, వినయంతో నీ మార్గాలలో నడవడానికి మేము ప్రయత్నించాలని, నిన్ను గౌరవించే జీవితాన్ని గడపడాన్ని మాకు నేర్పించండి తండ్రి. ప్రభువా, మా హృదయం నీ పరిశోధించమని ప్రభా, మరి మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాము. నీతో అడుగు పెట్టకుండా నన్ను అడ్డుకునే దేనినైనా కూడా తొలగించమని బతిమాలుకుంటున్నాను. బాహ్యంగా మాత్రమే కాదు తండ్రి ప్రభా, మరి మీ ప్రేమ ద్వారా రూపాంతరం చెందిన హృదయాన్ని మాకు దయచేయమని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నా జీవితం నీ కృప మరియు విశ్వాస్యతకు ప్రతిబింబంగా ఉండాలని వారు వేడుకునేటట్టు వారి హృదయాలలో విధేయతను, నమ్మకంతో నడిపించే ప్రభా, మరి వారి మీ చేతుల పనిని, మీ హృదయంలో ఆలోచనలను ప్రభా, మరి వారి ఆలోచనలుగా తీర్చిదిద్దామని బతిమాలుకుంటున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.